హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే అక్క చెల్లెళ్ళ గాజులు అయినోడు బియ్యం అయితే పోసుకుంటున్నాం మేము. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే రండి. ఫ్రెండ్స్ మేమైతే గాజులకి వెళ్తున్నాం, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే గాజులు అయితే చూస్తున్నా, చూడండి ఎట్లున్నాయో. డజన్ 30 రూపాయలు అంటే ఇవి అయితే చూడండి. ఫ్రెండ్స్, నేను తీసుకున్న గాజులు అయితే ఇవి చూడండి, బాగున్నాయా? చూపెడతాను వీడియో. ఫ్రెండ్స్, నేనైతే గాజులు అయితే తీసుకున్నాను, చూడండి. ఓకేనా? లాంగ్ వీడియో అయితే చూపెడతాను, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మేము ఈరోజు అక్క చెల్లెల గాజులు పెట్టుకున్నాం కదా. మేమైతే స్పెషల్ వచ్చేసి చికెన్ అండ్ బగారా అయితే అనుతున్నాం. చూడండి, నేనైతే పచ్చిమిర్చిను ఆనియన్స్ అయితే కోసుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి వీడియో. ఫ్రెండ్స్, నేనైతే బగారా అయితే వేస్తున్నా, చూడండి. డాల్డా అయితే వేసిన. డాల్డా వేసిన కదా ఫ్రెండ్స్, నెయ్యి కూడా వేస్తున్నా. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నా. కొంచెం హీట్ అయినాకనైతే పచ్చిమిర్చి అయితే వేసుకున్నా. కొంచెం ఆనియన్ కూడా వేసుకున్నా. నేనైతే బగారా కావాల్సినవి అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి అయితే కలుపుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం. నేనైతే కొంచెం అల్లం వెల్లుల్లి అయితే వేసుకుంటున్నాను. అయితే కలుపులో నేనైతే రైస్ వచ్చేసి అయితే 2.5 అయితే తీసుకున్నా. కొంచెం మంట లో ఫ్లేమ్లో వేసుకొని అయితే వేసుకోవాలి. లో ఫ్లేమ్ పుదీనా అయితే లేదు, నేనైతే పుదీనా వేసుకోవాలి. పుదీనా దొరకలేదు, చూసుకుంటాను. ఇప్పుడైతే ఎసరైతే పోస్తున్నాం. నేనైతే ఈ గ్లాస్ తోటి అయితే 2.5 అయితే తీసుకున్నా. వద్దాం వాటర్ అయితే. నేను గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటా రోజు. నేనైతే 5 గ్లాసులు అయితే వాటర్ పోసుకున్నా ఫ్రెండ్స్. 2.5 గ్లాస్ బియ్యానికి అయితే ఇదైతే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మంట పెట్టుకొని అయితే మసలు ఇవ్వాలి. దీంట్లోనైతే కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకుందాం తగినంత. నేనైతే 1 స్పూన్ అయితే వేసుకుంటున్నా సాల్ట్.
కొంచెం దాల్చిన చెక్క వేసుకున్నా, అలాగే ఒక అరటికాయ కూడా వేసుకున్నా. మనం నీళ్ళు మసిలే వరకు అయితే క్యాప్ అయితే పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మరి పెట్టుకొని మంట అయితే ఫుల్ పెట్టుకుందాం. ఫ్రెండ్స్ ఒకసారి అయితే మూత తీసుకొని చూద్దాం మరి మసులుతుందా లేదా. వాటర్ అయితే మసులుతుంది ఫ్రెండ్స్, చూడండి. ఇందులోనైతే ఇప్పుడు మనమైతే రైస్ అయితే వేసుకుందాం. కలుపుదాం కొంచెం అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ అయితే వేసుకుందాం. రైస్ అయితే వేసుకుంటానా నేనైతే. నేను ఎందుకు ఇంకొక గ్లాస్ తక్కువ పోసుకున్నా అంటే రైస్ కాసేపు నానబెట్టినా నేను, అందుకని ఒక గ్లాస్ అయితే తక్కువ పోసుకున్నా. ఒకసారి అయితే కలబెట్టుకుందాం. మరి నేనైతే రైస్ వేసిన పూర్తిగా ఒకసారి అయితే కలబెట్టుకుందాం ఫ్రెండ్స్. మూత పెట్టేసుకున్నాం, నేను కలబెట్టుకుని వేసుకున్నాం ఫ్రెండ్స్. అన్నం అయితే అయింది, నేనైతే కలర్ అయితే వేసుకున్నా కొంచెం, చూడండి. ఓకేనా, అన్నం పని అయితే అయిపోయింది. ఇప్పుడైతే కర్రీకి అయితే వెళ్దాం మనం. ఓకేనా, రండి చూద్దాం కర్రీ ఎలా వండుతానో. క్యాప్ అయితే పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. నేనైతే కేజీ చికెన్ అయితే తీసుకున్నా, చూడండి. పోపుకి వేస్తా. నేనైతే 2 పావుల నూనె అయితే పోసుకున్నా. ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నా. ఒక ఆకైతే బగారాకైతే వేసుకున్నా. ఇందులో కాయలు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసుకున్నా. ఆనియన్స్ గోలినాకనైతే నేనైతే ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నా. పసుపు, అల్లం వెల్లుల్లి కూడా వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వేసుకుందాం. కొంచెం వేసుకున్నా. అలాగే ఇప్పుడైతే మనం ఫ్రెష్ కడిగిన చికెన్ అయితే వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి గోలినాక నేనైతే చికెన్ అయితే వేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, దీన్ని అయితే కలుపుకుందాం మనం. ఇప్పుడైతే చికెన్ అయితే ఇలా కలుపుకోవాలి. నేనైతే చికెన్ అయితే వేయించుకున్నాక ఒక 2 స్పూన్లు అయితే కారం అయితే వేసుకుంటున్నా. చూడండి, చాలు 2 స్పూన్లు అయితే వేసుకున్నా. నేనైతే కారపొడి వేసి అయితే కలుపుతున్నా. కొంచెం అయితే దీన్ని ఉడకనిచ్చినాక కొంచెం లైట్గా వాటర్ అయితే పోసుకుందాం. ఇది ఉడకాలి కొంచెం. నేనైతే కొన్ని వాటర్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇందులో కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకుందాం. నేనైతే సాల్ట్ వేసుకోలేదు కదా, సాల్ట్ అయితే వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నా. కొంచెం ధనియాల పొడి వేద్దాం, చిక్కగా వస్తుంది. కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నా. కలుపుకుందాం ఫ్రెండ్స్. చికెన్ అయితే ఉడికింది, దగ్గరికి కూడా వచ్చింది. ఓకేనా, బాయ్ మరి అందరికీ. ఇప్పుడైతే మేము గాజులు పెట్టుకునే వీడియో చూద్దాం రండి. రెడీ అయిపోయింది అన్నమైన చికెన్. ఫ్రెండ్స్, మేమైతే అక్క చెల్లెకి గాజులు అయితే పెట్టుకుంటామని చెప్పినాం కదా. గాజులు, చీర, ఒడిబియ్యం అయితే తీసుకొచ్చింది మా చెల్లి అయితే. ఇప్పుడైతే గాజులు పెట్టుకోమడే ఫ్రెండ్స్. ఓకేనా, ఇవైతే మా చెల్లె తీసుకుంది గాజులు. ఇవైతే నేనైతే మా చెల్లెకి తీసుకున్నా. ఈ చీర నాకు తీసుకుంది మా చెల్లె. మా చెల్లెకి నాకే వస్తుంది ఒడిబియ్యం, ఎందుకంటే మా చెల్లెకి పోయొద్దు. నేను మా చెల్లెకి ఇంకా మ్యారేజ్ కాలేదు కాబట్టి ఒడిబియ్యం అయితే పోయొద్దు ఫ్రెండ్స్. ఓకేనా, చూద్దాం రండి ఫ్రెండ్స్. నేనైతే ఒడిబియ్యం పోసుకుంటున్నా, గాజులు కూడా పెట్టుకుంటున్నా. చూడండి, మా చెల్లె అయితే ఇప్పుడైతే గాజులు పెడుతుంది.
ఒకరు పెడితే గాజులు ఒకరికైతే ఎక్కాయి కదా. ఒక గాజు అయితే మా చెల్లి అయితే ఎక్కించింది, మీకైతే నేనైతే ఎక్కించుకుంటున్నాను చెల్లికి. మా చెల్లి అయితే చీర అయితే పెట్టింది, వాడు బియ్యం కూడా వస్తుంది. మనం ఒక పిరికి తీసుకొని అయితే 5 సార్లు అయితే పోయాలి, ఎందుకంటే వట్టి బేషన్ ఖాళీ ఉంచాలి కదా. దగ్గర తీసుకొచ్చి ఆఫ్ చేసి ఆన్ చేయగలను. మా చెల్లి అయితే పెట్టింది ఫ్రెండ్స్, చూడండి గాజులు ఎంత బాగున్నాయో. నేనైతే మా చెల్లెని తీసుకొచ్చిన గాజులకి ఎక్కిస్తున్నాను. నేనైతే మా చెల్లెకి తీసుకొచ్చిన శారీ ఇదే చూడండి, వైలెట్ కలర్. పిల్ల పాపలతో సన్నగా ఉండాలి, మంచి భర్త దొరకాలి. మేము పెట్టుకున్న గాజులు అయితే ఇవే చూడండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.